మోంతా తుఫాన్కు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు అజాగ్రత్తతో లేకుండా అధికారులకు సహకరించి ముందున్న ప్రమాదం నుంచి గట్టెక్కాలని అధికారుల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా తొండంగి కోన ప్రాంతాన్ని మోంతా తుఫాన్ ప్రమాద హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం చేశారు. ప్రత్యేక అధికారి శ్రీధర్, మహిళా సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మి, తూరి నియోజకవర్గం కూటమి నాయకులు ఆధ్వర్యంలో కోన ప్రాంత గ్రామాల్లో తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు. మోస్ట్ ఎఫెక్టివ్ ఏరియాలో అయిన సోడిపల్లి, పేట తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కోన ప్రాంతాల్లో సుమారు 29 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ప్రస్తుత సమీక్ష చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతమనేని అబ్బాయి తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కోడ రమణ, ఎండీఓ సాయి నవీన్, ఎస్ఐ జగండ అధికారులు పాల్గొన్నారు. సుమారు 27 గ్రామాల్లో, అలాగే తొండంగి మండలం కానీ తుని కానీ, మరి ఇక్కడ ఈ తుఫాను కారణంగా ఉప్పాడ ఈ తీర ప్రాంతంలో మరి తీరం దాటనున్నటువంటి దాటుదన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, మరి గవర్నమెంట్ అందరినీ కూడా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున అధికార యంత్రాంగం అంతా కూడా ఈ బీచ్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో కానీ ముందుగా ప్రజల్ని, ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలో చూస్తే తరలించాలి. అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అధికారులు, అలాగే మన నాయకులు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు, యనమల రామకృష్ణుడి గారి సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా రేపటి నుండి ఇక్కడే నియోజకవర్గంలోనే ఉండి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే గారు, అలాగే అధికార పార్టీ నాయకులందరితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ తుఫాను వలన ఏ గ్రామాలకైతే బాగా ఇబ్బంది ఉందో ఆ గ్రామాల్లో శుభ్ర మకా వేసి మేమందరం కూడా అధికారులతో పాటు మేము కూడా ప్రతి గ్రామం నుంచి 4-5 మేము రావడం జరుగుతుంది. అధికారులతో మేమందరం కూడా ఏ గ్రామాలకైతే ఇబ్బంది ఉందో మా నాయకులందరూ కూడా మేము ఎమ్మెల్యే గారు సూచనల ప్రకారంగా, యనమల రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారంగా కూడా మేము ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఎవ్వరూ కూడా ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ అవసరం వచ్చినా, మీకు ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే గారుతో పాటు మేమందరం కూడా మీకు ఉంటాం. ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు ఈ తుఫాను, ఈ ప్రభావిత గ్రామాల్లో కానీ తుఫాను వల్ల ఎంత నష్టం ఉండబోతుంది. తొండంగి మండలం స్పెషల్ ఆఫీసర్ పిడి ఉమ్మన్ చెల్లండి. అయితే ఇక్కడ మీకు సార్ ఆల్రెడీ చెప్పున్నారు, మనకి ముంతా తుఫాన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఈ తీర ప్రాంతమైన మన విలేజెస్ మీద బాగా ఎక్కువగా ఉంది. అంటే జనాలు ఏమన్నా చూసుకుంటే క్లైమేట్ అంతా బాగుంది చెప్తారులే అని ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ప్రజలు, అంటే కామన్ గా మేము బయలుదేరేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఏమో మనకి వాతావరణ శాఖ నుంచి చాలా సీరియస్ అలర్ట్స్ అంటే రావడం జరుగుతుంది. కానీ క్లైమేట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ గా ఉన్నా కూడా అది చాలా ఈ ప్రాంతంలో ఉన్న మీకు తెలుస్తుంది, చాలా విత్ ఇన్ ద 1 hour లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఈ తొండంగి మండలంలో మీ విలేజెస్ ఏదైతే ఉందో అది సముద్ర ప్రాంతానికి పక్కనే కొన్ని మీటర్ల దూరంలోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఈ విలేజ్ మీద చాలా ఉంటుందనేది మనకు ముందరకుగా వచ్చిన హెచ్చరిక ప్రకారం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దేన్ని లైట్గా తీసుకోవద్దు. ముఖ్యంగా ఇక్కడ అంతా మెన్ కనిపిస్తున్నారు, యూత్ కనిపిస్తున్నారు, ఉమెన్ పార్టిసిపేషన్ అయితే కనిపించట్లేదు. కానీ మీ అందరి ద్వారా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు కానీ, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా మొత్తం అంతా ఎవాక్యూట్ చేయడానికంటే ఇక్కడ నుంచి మీకు షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు మండలంలో 29 షెల్టర్ హోమ్స్ ఏదైతే ఉన్నాయి, ఆ షెల్టర్ హోమ్స్లో అంటే ఇది ఈ తీవ్రత తగ్గగానే మీరు మళ్ళీ మీ ప్లేసెస్కి వచ్చేసేయచ్చు. కానీ మా ప్రయత్నం ఏంటంటే ముందస్తుగా మీకు ఈ సమాచారాన్ని అందించడం వల్ల మీరు మాతో సహకరిస్తారని, ఈ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఈ నష్టం జరగకుండా చేయడానికి ప్రభుత్వం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నామంటే మీ విలేజ్కి ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఇది ఎవరితో కాదు
మన విలేజెస్. దాన్ని ఈ యాక్టివిటీస్లో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. మనకి ఈరోజు ఈ యొక్క తుఫాన్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం రియలైజ్ చేసి వాళ్ళకి వాళ్ళు స్వతహాగా ప్రాణ రక్షణ కల్పించుకునేలాగా ప్రయత్నాలు జరిగేలాగే మనం మాట్లాడుకోవాలండి ఈరోజు. అది ప్రజెంట్ ఎజెండా మనకి. ఈరోజు తుఫాన్ అనేది మన ప్రాంతంలోని మన తొండింగ్ మండలానికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ పబ్లిక్ అందరూ అవేర్నెస్ అయ్యి ఆ అవేర్నెస్ మనకు మనం రక్షించుకునే స్థాయిలో ఉండగలిగే పరిస్థితులని ఈ 4 రోజుల్లో సృష్టించగలిగే మైండ్తో ఉండాలండి. ఫస్ట్ ఇవన్నీ మనం బ్రతికుంటే కదా వచ్చేదాన్ని, తర్వాత ఏదైనా చేసుకునేది. ముందు మనం ఈ 4 రోజుల్లో మనకి ఈ పానిక్ అవర్ ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి ఈ పానిక్ అవర్ 4 అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ పానిక్ అవర్ ను ఫేస్ చేయగలిగే పరిస్థితులు మనం ముందుగానే సృష్టించుకోవడానికి మీ అందరినీ గైడ్ చేయడానికి ఇక్కడికి ఎంతమంది ఆఫీసర్లు రావడం జరిగిందండి. అలాగే మన యొక్క నియోజకవర్గం పెద్దలందరూ కూడా ఇక్కడికి మీ అందరికీ గైడ్ చేయడానికి రావడం జరిగిందండి. ఆ 4 అవర్స్ మనం ఎవరికెవరు సహాయం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేను ఉద్యోగస్తునైనా మన పొలిటీషియన్స్ అయినా లేకపోతే సార్ జిల్లా ఆఫీసర్స్ అయినా ఆ పానిక్ అవర్స్ లో మనకు మనం స్వతహాగా రక్షించుకునే స్థాయిలో మనం షెల్టర్ తీసుకుని ఉండగలిగే పరిస్థితి అనేది మనం సృష్టించుకోగలగాలి. దానికి మిమ్మల్ని అందరినీ గైడ్ చేయడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందండి. దానికి మనం మాట్లాడడం అనేసి వేరే సబ్జెక్ట్ వెళ్ళడం జరుగుతుంది. అది ఈ రోజు అయితే అవసరం లేదు. అది మనం ముందు మనకి ఎప్పుడైతే 28, 29 తారీఖుల్లో మనకి విండ్ డైరెక్షన్ మన ప్రాంతం మీద వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఆ 4 అవర్స్ ని మనం ముందుగానే అసెస్ చేసి ఆ 4 అవర్స్ మనం మంచి షెల్టర్ తీసుకునే పరిస్థితి అనేది కావాలి. కాబట్టి మనకి ఏవైతే పక్కా ఇల్లు నిర్మాణం అనేది జరగలేదు, కొంతమంది పక్కా ఇల్లు నిర్మాణం లేకుండా చిన్న చిన్న హట్ హౌసెస్ లో ఉండటం జరిగింది కాబట్టి వాటికి ఈ విండ్ 110 కిలోమీటర్లు అనేది ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ముందు మనం గైడ్ చేసి ఇక్కడ నుంచి మంచి రీహాబిలిటేషన్ సెంటర్ అనేది మన సార్స్ మన యొక్క నియోజకవర్గం వెండర్స్ అందరూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వాటికి మనం ముందు వాళ్ళందరినీ షిఫ్ట్ చేయగలిగే పరిస్థితి అనేది ఆ ముందు రోజు మనం చేయగలిగితే చాలా మంది ప్రాణాలు మనం రక్షించిన వాళ్ళం అవుతామండి. వారు తక్షణమే వాళ్ళందరినీ కూడా మనకి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే కరెక్ట్గా మనకి బాగున్నప్పుడే ఇమ్మీడియట్గా 108 వెహికల్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా దగ్గరలో మన పూణే ఏరియా హాస్పిటల్ కూడా వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఏరియాస్ ఏవి ఐడెంటిఫై చేశారు? ఎఫెక్టెడ్ మనకి ఇక్కడికి మనకు వచ్చేపాటికంటే మనకి దానవాయిపేట, ఒంటిమామిడి, తర్వాత ఏబీ నగరము, తర్వాత కే బిర్మల్లపురం మనకి పనిచేస్తున్నాయండి. వాటితో పాటుగా మనకి సముద్ర దగ్గరగా ఏవైతే హ్యామ్లెట్స్ ఉన్నాయో వాటిని దృష్టి పెడతాం. అంటే మన హెడ్ క్వార్టర్ కాకుండా దీని తీర ప్రాంతం దగ్గరికి ఏవైతే ఉన్నాయో దాదాపు అవన్నీ కూడా మేము ఇప్పుడు ఒకసారి మేము అందరం కూడా వెళ్ళి మండల్ లెవెల్ టీము, కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీద టీం అంతా వెళ్ళి ఒకసారి వాళ్ళకి ఖచ్చితంగా తీవ్రత ఏంటో మనం చెప్పాలి. సపోజ్ ఇలాంటి ఇవన్నీ కూడా